జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మాయి గారు, ఓసారి విండో దగ్గరికి రండి. మీ విండో దగ్గరికి నేను ఎలా వస్తాను? అబ్బా, మీ విండో దగ్గరికే రండి. ఆగు, వస్తున్నా. అమ్మాయి గారు, ఒకసారి కిందికి రండి. మనం అర్జెంటుగా ఓ చోటుకు వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? అర్జెంట్ అమ్మాయి గారు, అర్థం చేసుకోండి. త్వరగా రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. సరే, వస్తున్నా. ఈ టైంలో ఎక్కడికి? బండెక్కండి. చీకట్లోనా? అర్జెంట్ అంటున్నావు, ఏమైంది? వెళ్ళాక చెప్తాను, ముందు బండెక్కండి. అరే, అసలు ఎక్కడికో చెప్పు. మీరు కూర్చోండి అమ్మాయి గారు. ఏమైందో చెప్పు. ఎక్కడికి? ఇవాళేంటో నీకు గుర్తుందా? ఏం గుర్తుంది? డిసెంబర్ 18 ఆదివారం, తెల్లవారితే సోమవారం. అంటే నా బర్త్డే అసలు గుర్తులేదన్నమాట ఈ రైస్ పీస్కి. ఎందుకు అడిగారు? ఏమో. ఏమో అంటే? ఎందుకో. ఎందుకో అంటే? బా, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావో అది చెప్పు ముందు. అది చెప్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అంత లేదు, చెప్పు. నిజంగా చాలా సంతోషపడతారు అమ్మాయి గారు. సరే చెప్పు, ఏంటా విశేషం? రేపు రేణుక బర్త్డే అమ్మాయి గారు. నైట్ కేక్ కట్ చేపించి సర్ప్రైజ్ చేద్దామని. ఏంటి, రేణుక బర్త్డే కోసం మిడ్ నైట్ అంత దూరం వచ్చి నన్ను తీసుకెళ్తున్నావా? అవునమ్మాయి గారు. నీకింకేం గుర్తులేదా? పాయసం కూడా చేయమని మా అమ్మతో చెప్పాను. రేణుకకి పాయసం అంటే చాలా ప్రాణం. నీ బండి టైరు దమ్మని పేలిపోవాలి. అయ్యో అమ్మాయి గారు, అదేం శాపం అండి? నువ్వు చేసుకున్న పాపం రాజుగారు. మీరు అలా అనకండి అమ్మాయి గారు. పోయినసారి కూడా మీరు ఇలా శాపం పెట్టే కార్ టైర్ పేలిపోయింది. అందుకే అన్నాను, ఇప్పుడు కూడా పేలిపోవాలి. మిమ్మల్ని ఇలా అర్ధరాత్రి నిద్ర లేపానని ఇలా శివాలెత్తిపోతారా అమ్మాయి గారు? అవును, గోళ్లతో రక్కేసుకుంటాను, పళ్లతో కొరికేసుకుంటాను. అమ్మో, ఇప్పుడు ఎలాంటి రక్తపాతం పుట్టించకండి అమ్మాయి గారు. గ్రహాలన్నీ అనుకూలించి దశ తిరిగి రాజ్యం పూజ్యం తప్ప అవమానాలు ఏవి లేకుండా నీ జాతకం మారిపోవాలి తల్లి. సాల్లే, చల్లగా ఉండమ్మా. ఈ బర్త్డే నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక్కడ మీరు సెలబ్రేట్ చేశారు, రేపు నాన్న కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. మీరందరూ రేపు నా పుట్టినరోజు ఫంక్షన్ కి తప్పకుండా రావాలి. ఎవరు మాట్లాడరేంటి? అక్కడికి వస్తే ఆ దీపక్ విజయమ్మలు మా వాళ్ళని అవమానిస్తారు. ఎందుకులేండి అమ్మాయి గారు. నేనుంటాను కదా రాజు, అలాంటిదేమీ జరగకుండా చూసుకుంటాను. రేణుక, నువ్వు రావాలి. వస్తుంది. రాజు, మర్చిపోయాను. ఏంటమ్మాయి గారు, కొంపదీసి 3 గంటల గుడికెళ్ళి దేవుణ్ణి నిద్రలేపే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నారా? గుడికే కాని 3 గంటలకు కాదు, మార్నింగ్ వెళ్ళాలి. ఇప్పుడు లేట్ అయిందని పొద్దున్న రావడం లేట్ చేయకు. మా అమ్మాయి గారు పుట్టినరోజుని ఎప్పటికీ మర్చిపోకుండా చేయడమే నా లక్ష్యం. తప్పకుండా వస్తాను. పదండి అమ్మాయి గారు. బాయ్. బాయ్. మంచిదమ్మా. పువ్వు వచ్చింది చూసారా? ఈ పువ్వు జల్లో పెట్టుకోవాలా? అయ్యో, ఇంకో కొబ్బరికాయ ఉంటే నా తలకేసి కొట్టుకునేవాడిని. శుభం శుభం జరుగుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి కొట్టారు. పువ్వు వచ్చింది అంటే మీ కడుపునో కాయ కాస్తుంది అని అర్థం. మీ కాపురం 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. అయ్యో, మేం భార్యాభర్తలం కాదండి. అయినా సరే ఈ భగవంతుడి సన్నిధిలో
మీరిద్దరూ కలిసి కొబ్బరికాయ కొట్టారు. అప్పుడే గంటలు కూడా మోగాయి. ఆ దేవుడు ఎప్పుడు ఎవరికి ముడి పెడతాడో ఎవరికి తెలుసు. ఆ, అయ్యో ఏయ్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చాలా ఇంకా ఇంకా దూరం. చాలా బెటర్. మీరు అలసిపోయారు కదా, కాసేపు కూర్చొని వెళ్దాం. గుడికి వచ్చినప్పుడు కాసేపు కూర్చొని వెళ్ళాలంట, మా అమ్మ చెప్పింది. సరే. ఒకరి పుట్టినరోజు, ఒకరు వెళ్ళిపోయిన రోజు, ఇంకొకరు చీకట్లోనే నిలబడిపోయిన రోజు. ఇది తన బర్త్డే కాదు, నాకు బ్లాక్ డే. తమ్ముడు, ఇవాళ అవన్నీ పట్టించుకోవద్దు. గతంలో ఎప్పుడో ఇదే రోజు ఏదో జరిగిందని రూప బర్త్డే చేయకుండా పట్టించుకోవడమే మానేశావు. ఆ రోజు నువ్వు మర్చిపోయినా నేనెప్పుడు మర్చిపోలేదక్క. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ రోజు సరిగ్గా ఇదే రోజు నన్ను దగా చేసి వెళ్లిపోయిన మనిషి జ్ఞాపకాలు ఎంత తుడిచేయాలనుకున్నా నా మనసులో చిరిగిపోని ముద్ర వేశాయి. కింగ్. సరే రైస్ పీస్ కింగ్, అన్నీ సరిగ్గానే జరుగుతున్నాయి గాని నాకొక తీరని కోరిక మిగిలిపోయింది. అదెప్పుడు నెరవేరుతుందో తెలియడం లేదు. మీకు తీరని కోరిక? ఇక్కడ ఆంజనేయుడు అమ్మాయి గారు సంజీవ్ పర్వతం మోసుకురమ్మన్నా మోసుకొస్తా. కొబ్బరికాయల సంచినే మోయలేకపోయా, సంజీవని పర్వతం మోసుకొస్తావా? గప్పాలు కొట్టడం ఆపు. మీకు సందు దొరికితే చాలు నా గాలి తీసేస్తారు. సరే గాని నిజంగా నేనడిగింది నీ వల్ల అవుతుందా? మీరేం చెప్పినా చేస్తాను. నీ వల్ల కాదులే. అలా అంటే నాకు పౌరుషం పొంగుకొస్తుంది, రోషం తన్నుకొస్తుంది, పంతం పదింతలవుతుంది, పట్టుదల పేట్రేగిపోతుంది. అయితే నా మీద ఒట్టేసి చెప్పు, నేను అడిగింది చేస్తానని. అప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది. అలాగే. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఏంటో చెప్పండి. ఇవాళ నా పుట్టినరోజు కదా, అయితే మా నాన్న చేత నువ్వే ఆశీర్వాదం ఇప్పించాలి. మీరేదో అన్నారు, నాకు సరిగ్గా వినిపించలేదు. మైండ్ బ్లాక్ అయినట్టుంది అమ్మాయి గారు. మా నాన్న ఇలాగే నా తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించాలి. అమ్మాయి గారు, కొంచెం ఈజీ కోరిక కోరొచ్చు కదా అమ్మాయి గారు. ఇంత క్లిష్టమైన, కష్టమైన, సంక్లిష్టమైన కోరికే కోరాలా అమ్మాయి గారు? ఆంజనేయునన్నా, సంజీవిని పర్వతం మోసుకొస్తానన్నా. టైంకి మావయ్య కూడా లేడు.
నా పని ఇంకా ఈజీ అవుతుంది. కొన్ని వందల సినిమాల్లో, కొన్ని వేల డైలీ సీరియల్స్లో నిన్ను వాడే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నేను అదే ఫార్ములా వాడి మావయ్యని హాస్పిటల్కి పంపించి ఈ ఫంక్షన్ మొత్తం డిస్టర్బ్ చేస్తాను. ఫంక్షనే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పట్లో ముహూర్తాలు లేవని చెప్పించి ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేయిస్తా. తేలు, నీ కొనం చూపించు. కసిగా కాటేసి నాకు హెల్ప్ చేయవే. రాజు, పంతులు గారిని పిలిచావా? పిలిచాను అమ్మాయి గారు. మా నాన్నతో ఆశీర్వాదం ఇప్పిస్తానని ఒట్టేశావు, గుర్తుందా? నేనేం ఒట్టేయలేదు, మీరే ఒట్టేయించుకున్నారు. ఇప్పుడు నేను అదే టెన్షన్లో ఉన్నాను. నాకు సంబంధం లేదు. ఆ తిప్పలేవో నువ్వే పడు. అయ్యో, మావయ్య షూలో కాలు పెడతాడు, తేలు కుడుతుంది, హాస్పిటల్కి వెళ్తాడు. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. పెద్దయ్య, ఒక్క నిమిషం పెద్దయ్య. ఈ డ్రెస్కి ఈ షూ మీకు మ్యాచ్ కాలేదు. అవునరా, ఇవి వేసుకోండి. చాలా బాగున్నారా, గుడ్ సెలెక్షన్. అది కిందకొచ్చి రాజు నెత్తి మీద నేరుగా పడిపోతే అటు చూసావురా, ఆ రాజుగాడు చావుని కోరుకున్నట్టు ఇంకా ముందుకెళ్లి నించున్నాడు. మీ మావయ్య కూడా లేడు. ఇదే సరైన సమయం. ఎవరి ఆనందాల్లో వాళ్ళున్నారో వాడి పరలోక ప్రయాణానికి సిగ్నల్ ఇవ్వు. సార్, రై తాడు కట్ చేయరా. హాయ్ సోదమ్ని, బయలుదేరుతున్నారా? అదిగో అన్నయ్య వస్తున్నాడు.
పెద్దయ్య అమ్మాయి గారు తప్పండి. తచ్చంయారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీకి స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం. రాజు అయ్యా ప్రసాదం తీసుకో. చంద్ర ఇది అక్కాళ్ళకు కూడా ఇవ్వు. అమ్మా నువ్వు కూడా రా, ప్రసాదం తీసుకుందు గాని. शन्तमे मयस्तमे प्रियन्तमे मुकामस्तमे कामस्तमे सोमनसस्तमे भद्रन्तमे श्रेयस्तमे वस्यस्तमे रसस्तमे भगस्तमे द्रविणस्तमे गन्तादमे हस्तादमे क्षेमस्तमे हृदिस्तमे विश्वन्तमे महस्तमे. చంద్ర డిన్నర్ అరేంజ్మెంట్స్ అని ఓకే కదా? తీసుకోండి బావగారు. ఏంటి స్వీటా? బయటపడుతుంది నీ బండారం. ఎక్సలెంట్. చాలా బాగుంది. స్వీట్ కూడా ఎక్కువ కాకుండా కరెక్ట్గా వండారు. ఇదేంటి మమ్మీ, ఉప్పగా ఉండాల్సింది తీయగా ఎలా ఉంది? నీకెలా తెలుసురా ఉప్పు ఉంటుందని? మొత్తం చెడగొట్టావు కదరా. ఏమైంది? ఏమైందేంటి? అంతకు ముందే నేను ఆ స్టిక్కర్స్ మార్చేశాను. నువ్వెళ్ళి దేని స్టిక్కర్ దాని మీదే అంటించి ఈ ఘనకార్యం చేశావు. మమ్మీ, దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మన మధ్య కోఆపరేషనే కాదు, కోఆర్డినేషన్ కూడా ఉండాలని. సంతోషించాలి. మందారం, మందారం, అయ్యగారు స్వీట్ బాగా చేశావు. నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. ఈ డబ్బులు తీసుకో. అయ్యయ్యో, నేను చేయలేదు బాబుగారు. నువ్వు కాదా? మరెవరు? సుమా. అయ్యో, నేను కాదు బావగారు. మరి ఎవరు చేశారు ఇది? ఏంటి సూర్య, ఎవరికో నగదు బహుమతిగా ఇస్తున్నట్టున్నావు? స్వీట్ బాగుందని చేసిన వాళ్ళకి గిఫ్ట్ గా మనీ ఇద్దాం అనుకుంటే ఇక్కడ ఎవరు చేశారో చెప్పట్లేదు. అంత బాగుంటే మాకేది మరి? నమస్తే అమ్మా. నమస్కారం సార్. పిల్లలు బాగా చదువుతున్నారా? చదువుతున్నారు సార్. తీసుకోండి. నమస్తే అమ్మా. నమస్కారం సార్. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? పెడుతున్నారు సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఏం చేయబోతున్నావు మమ్మీ? మీ మావయ్యని గతంలోకి పంపించబోతున్నాను. ఎలాగా? అటు చూడు, ఆ చీర చూస్తే చాలు రియలైజ్ అయ్యి మొత్తం ఫంక్షన్ ని పాడు చేస్తాడు. ఆ పింక్ కలర్ గ్రీటింగ్ కార్డ్ తెచ్చే మనిషి ఇంకా రాలేదు. ఈ సంవత్సరం కూడా గ్రీటింగ్ కార్డ్ వస్తుందా?
నేను ఆ మనిషిని చూస్తానా? అప్పలనాయుడు, ఒకసారి ఇలా రండి. సౌదామిని, వీళ్ళు నీకు పరిచయం లేరు కదా? ఎవరు సూర్య? మన రాజు వాళ్ళ తల్లిదండ్రులు. దండాలు బాబు. చంద్ర, చంద్ర. అన్నయ్య వస్తున్నా అన్నయ్య. ఇదిగో అన్నయ్య. నా మేలుని, నా కుటుంబ క్షేమాన్ని మీ మనసుల్లో ముద్రించుకున్న మీ అందరికీ నా తరపున చిన్న కానుక తీసుకోండి. నా రాజుకి తండ్రి అంటే నా దృష్టిలో మీరు ఆ రాముల వారి తండ్రి, దశరథుడు మాదిరి. బాబు, ఆ దేవుడు నాకు అక్కనిస్తే నా భక్తుడు రాజు నాకు చెల్లెల్నిచ్చాడు. తీసుకోమ్మా. కడుపున పుట్టిన కూతురు నా పరువు తీస్తే తనతో పాటే చదివిన నువ్వు యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చి నా ముందుకొచ్చావు. అప్పుడు నీకేమీ ఇవ్వలేకపోయినా ఈనాడు అభినందిస్తున్నాను. తీసుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆ రోజు షాపింగ్ మాల్లో నీ స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా నీలా ఎదురు తిరిగేది కాదు. భయంతో కళ్లల్లో నీళ్లు తెచ్చుకునేది. నీ ధైర్యాన్ని కూడా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నానమ్మా. తీసుకో. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు. కూర్చో. పెద్దయ్య, బాబు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట. ఆ సౌండ్ ఏంట్రా? మీకు తెలియకుండానే మీరు ఓడిపోతున్నారు. మా పెద్దయ్య ఎందులోనూ ఓడిపోవడం నేను చూడలేను. లేదురా, ఎప్పుడో పడిన ముద్ర ఇప్పటికీ నేను చెరపలేకపోతున్నాను. అశక్తునైపోతున్నానురా. నన్ను ఆ ఊపిలోంచి ఏ శక్తి బయటికి తీయలేదు. ఎప్పుడు అలాగే అనుకుంటే ఎలా పెద్దయ్యా?
అమ్మాయి గారి నిశ్చితార్థం జరిపించడం తండ్రిగా మీ బాధ్యత. ఇప్పుడు గానీ నిశ్చితార్థం ఆగిపోతే ఆ చెడ్డ పేరు ఎవరికి? మీకు, అమ్మాయి గారికి, మీ కుటుంబానికే కదా. మీ గతం కోసం అమ్మాయి గారి భవిష్యత్తును బలి చేయడం. రే, ఇక ఈ ఇంట్లో ఏ వేడుకలు జరగడానికి వీల్లేదు. ఇక ముందు ఈ సూర్యప్రతాప్ పాత సూర్యప్రతాప్ లాగే కఠినంగా ఉంటాడని మీ అందరూ గుర్తు పెట్టుకోండి. నాకు తెలుసు ఇలా ఏదో ఒకటి జరుగుతుందని. ఆయన ఆశపడ్డాను. పిచ్చిదాన్ని. మా నాన్న బర్త్డే జరుపుతాడేమో అని ప్రతి సంవత్సరం ఎంతో ఎదురు చూసేదాన్ని. ఎప్పుడూ ఇంట్లో మా మాటే ఎత్తేవాళ్ళు కాదు. ఈ సంవత్సరం ఒప్పుకున్నారని చాలా సంతోషపడ్డాను. కానీ చివరికి నాకు సంబంధం లేకుండానే. రండి పెద్ద సార్, మీరు కూడా రండి. ఇంకా చూస్తారేంటి అమ్మాయి గారు? సంతోషంగా కేక్ కట్ చేయండి. అమ్మాయి గారు, ముందు పెద్దయ్య గారికి తినిపించండి. కమాన్ కమాన్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తినిపించు. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే యదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీవే. నువ్వు తినిపించవా సూర్య? పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం. తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరెళ్ళ లోటు తీరిపోద అదే క్షణాన. నా ఈ సంతోషానికి నువ్వే కారణం రాజు. బర్త్డే ఒక్కటేనా? ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుందా? అదే తెలియడం లేదు. సూర్య, అసలు కార్యక్రమం మొదలు పెడదామా? జరిగి నీ గుండె బద్దలాయనా, నీలోని ఆశలే మోసాన్ని చేసలే, నువ్వు కన్న కలలే కడతే ముగిసేలే, స్నేహాల భాసలే ద్రోహాలు చేసలే, చిరునవ్వులన్నీ
ఎదలే మూగగా ఎదమూగదాయగా ఇన్నాళ్ల వేదన ఈ మౌన రోదన అర్థాలే లేని వ్యర్థంగా మారేగా చలివో శిలవో పోల్చే వీలు లేదా కలవో కథవో నీవనుకోమా అలలై ముసిరే అలనాటి జ్ఞాపకాలే కలకే సిలువే వేసెసుమా. వచ్చావా? ఇంకేం అబద్ధాలు చెప్పాలని వచ్చావు? ఇంకా నన్నెంత మోసం చేయాలని వచ్చావు? ఎందుకు నాతో చెప్పలేదు? నా పెళ్లి అనుకుంటున్నారని ముందే తెలిసి ఆ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు? అమ్మాయి గారు, అది మీ మంచికే. ఏం మంచి? ఏది మంచి? నేను మా నాన్నను వదిలి దూరంగా వెళ్ళిపోవడమా? నేను ఇల్లు వదిలి, ఈ ఊరు వదిలి, ఈ దేశమే వదిలి ఎప్పటికీ తిరిగి రానంత దూరం వెళ్ళిపోవడమా? అది నాకు మంచా? అది నాకు ఇష్టమా? అదేనా నేను కోరుకున్నది? అంతేనా నేను కోరుకునేది? అమ్మాయి గారు, మీరు ఆవేశపడకండి. ఇది ఆవేశంలా కనిపిస్తోందా? ఇది కోపంలా కనిపిస్తోందా? ఒక కూతురు కన్న తండ్రి నుంచి ఎప్పటికీ తిరిగి రానంత దూరం వెళ్ళిపోవాల్సి వస్తే ఆ కూతురికి వచ్చేది ఆవేశమా? గుండె గుండె పగిలిపోతుంది ఇక్కడ, గుండె మండిపోతుంది ఇక్కడ. ఎందుకు రారమ్మాయి గారు? మీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మీ పుట్టింటికి రావచ్చు. ఎవరు రానిస్తారు? మా నాన్న? ఎవరు పుట్టింటికి పిలుస్తారు? మా నాన్న? అలా రానిచ్చేవాడే అయితే ఈ పెళ్ళెందుకు చేస్తాడు? నా మొహం చూడటం ఇష్టం లేకే ఈ పెళ్లి చేస్తున్నాడు. నన్ను వదిలించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పెళ్లి చేస్తున్నారు. ఇప్పటికే అమ్మ అని పిలవడానికి అమ్మ లేదు. ఇప్పుడు నాన్న అని పిలవడానికి నాన్న ఉండడు. ఒంటరి దాన్ని అయిపోతాను, పిచ్చి దాన్ని అయిపోతాను. మా నాన్నకు ఏమీ కాని దాన్ని అయిపోతాను. అమ్మాయి గారు, మీరేడవకండి. నాకు ఏడుపు వస్తుంది. నటించుకో, నువ్వు నటించుకో. నీకన్నీ తెలుసు, అన్నీ తెలుసు, ఎప్పుడో తెలుసు. ఎంగేజ్మెంట్ చీర కొనేటప్పుడు తెలుసు, ఉంగరాలు కొనేటప్పుడు తెలుసు. ఇది నా మనసులోని ప్రశ్నలన్నిటికీ జవాబులా ఉంది. నిజమే, నాకు నచ్చింది జరగకపోయినా నాకు నచ్చిన వాళ్లకు నచ్చేదైనా జరగాలని కోరుకోవాలి. అందులోనే ఆత్మసంతృప్తి ఉంటుంది. నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోవడమే నీకిష్టమైన విషయం అయితే నీకోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుంటాను.
ఒరే రాజు, అయ్యా బడ్జెట్ మీటింగ్ జరుగుతుంది, ఫైల్ సబ్మిట్ చేయాలంట, వెళ్ళి త్వరగా వచ్చేసే. అలాగే పెద్దయ్య. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హిరణ్యోగ్రాం హిరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమః. శతమానం భవతి శతాయుష్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. ఉంగరాలు లేవేంటమ్మా? అయ్యో, అందులోనే ఉంగరాలు పెట్టానండి. సరిగ్గా గుర్తు తెచ్చుకోసుమా. అయ్యో, కొన్నప్పటి నుంచి అందులోనే ఉన్నాయండి. ఇక్కడే ఎక్కడ ఉంటాయి, సరిగ్గా చూడండి. అయ్యయ్యో, అరగంట దాటితే ముహూర్తమే లేదు. మళ్ళీ సంక్రాంతి తర్వాతే ముహూర్తాలు. ఈ టైంలో ఉంగరాలు కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి పోతాయక? ఎక్కడికి పోతాయిరా? సుమ మనింటి కోళ్లు, తను తీయదు, తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇక మిగిలిందెవరు? బయట వాళ్లే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.